హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సరే, ఇప్పుడు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉందండి. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కమింగ్ సూన్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద కసరత్తు చేయడం జరుగుతుంది. ఈ మంత్లోనే మనకి ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నాం. ఆ ఉద్దేశం మీద మనకి గత కాలంలో ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్లో ప్రిలిమ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, దాని భవిష్యత్తులో అంటే దాని ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనొక స్ట్రాటజీ మేము వేయడం జరిగింది పిఆర్ అకాడమీ వాళ్ళు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క యాస్పిరెంట్కి దృష్టిలో పెట్టుకొని అది ఏ రకంగా వస్తుంది, ఏ చదివితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ టాపిక్ చదివితే మనం క్యాచ్ చేయొచ్చు, ఆ మార్క్స్ని గ్యాదర్ చేయొచ్చు అనే ఉద్దేశం మీద ఒక చిన్న మీకోసం మాత్రమే ఇది ఏర్పాటు చేసినటువంటి చిన్న ప్రోగ్రాం. ఓకేనండి. మరి దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి, గత కాలంలో మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి బయాలజికల్ సైన్స్లో స్కోరింగ్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మ్యాక్సిమం మనకి జనరల్ సైన్స్ అనగా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఒక 25 మార్కులు ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ జనరల్ సైన్స్ అంటే మీరు తెలుసుకోవాల్సింది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్మెంటల్ సైన్స్. ఇట్లా ఈ 6 కలిపి మనం సైన్స్ అన్ని కలిపి జనరల్ సైన్స్ కింద కన్సిడర్ చేస్తాం. మరి దాని స్ట్రాటజీ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క మెజర్మెంట్ కూడా మనకు వేయవచ్చు. అందులో ఎస్పెషల్గా మనం తీసుకున్నట్లయితే బయాలజికల్ సైన్స్లో మ్యాక్సిమం ఎస్ఐ వాళ్ళకి 10 లేదా 12 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే యాజ్ యూజువల్గా తీసుకున్నట్లయితే యాజ్ ఫాలోడ్ బై కానిస్టేబుల్స్ వాళ్ళకి కూడా మ్యాక్సిమం 16-17 బిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బయాలజికల్ సైన్స్కి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ కాన్సెప్ట్, దట్ ఈజీనెస్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ. కానీ ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది, కాన్సన్ట్రేషన్. అండ్ వినేటప్పుడు మేము చెప్పినటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లాస్ వినేటప్పుడు మీరు గ్రాసింగ్ చేసే కెపాసిటీ అనేది బ్రెయిన్లో ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మిగిలిన అయితే బైహార్టింగ్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి. దీనికి అట్లా కాదు, అంతే ఇమేజినరీ బాడీలో ఉండేటువంటి పార్ట్స్ గురించి మనం ఎక్కువగా డిస్కషన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా బాగా గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే బయాలజికల్ సైన్స్లో చాలా ఈజీగా స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు అక్కడ ఆ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టఫ్నెస్ అనే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ బయాలజికల్ సైన్స్ పైన మరొకొంచెం దృష్టి ఎక్కువ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది కమింగ్ సూన్ ఇయర్లో మీకు జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది 100% ఉంటుందని మేము భావిస్తున్నాం. సో ఆ దృష్టిలో పెట్టుకొని మేము దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి గత కాలంలో ఇచ్చినటువంటి పేపర్ ఎట్లా ఇచ్చాడు అనేది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నామండి. అది ఎలా చదవాలనేది కూడా మేము క్లియర్గా చూపించడం జరుగుతుంది. మరి లాస్ట్ టైం ఇచ్చినటువంటి బిట్ ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. సో ఒక్క బిట్ ఇక్కడ ఇచ్చాడు సార్. నేను పర్టికులర్గా అది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ వాళ్ళకి 2016లో ఇచ్చినటువంటి బిట్టు, అది ప్లాంట్ ఫిజియాలజీలో ఇచ్చినటువంటి బిట్టు. అంటే మొక్కలు శరీర ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఒక బిట్టు. అంటే మొక్కల శరీర ధర్మశాస్త్రం మనకు ఉన్నటువంటి టాపిక్స్లో ప్లాంట్ ఫిజియాలజీ అనేది చాలా మేజర్ రోల్ అండి. మనకి 2 మేజర్ రోల్స్ ఉంటాయి. అంటే యానిమల్ ఫిజియాలజీ అంటే హ్యూమన్ ఫిజియాలజీ, అంటే ప్లాంట్ ఫిజియాలజీ. మానవ శరీర ధర్మశాస్త్రం అనేది జంతువుల్లో, ప్లాంట్ ఫిజియాలజీ అంటే మొక్కల్లో. ఈ 2 కూడా మీకు 50% స్కోరింగ్ వచ్చే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే 50% అంటే అర్థమయ్యేటట్టు ఒక 10 బిట్లు ఇస్తే 5 బిట్లు ఈ రెండిట్లోనే స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నటువంటిది. అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్క యాస్పిరెంట్. అదే కొత్తగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తున్న వాళ్ళకి కూడా కొంచెం గైడెన్స్ అనేది తెలియలేకపోతే, ఏం చదవాలో అవగాహన లేక చాలా తర్జనాభర్జనై ఇబ్బంది పడి ఫ్యూచర్లో కన్ఫ్యూజ్ అయ్యి పోస్టింగ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్కి మా తరపున, మా పిఆర్ అకాడమీ తరపున బయాలజికల్ సైన్స్ ఏ రకంగా ఒక యాస్పిరెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే బిట్స్ని మీరు చదివేటప్పుడు బిట్స్ వైజ్ రూపంలో ఎప్పుడు చదవద్దండి. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాత్రం చదవాలి. ఒక కాన్సెప్ట్ అంటే ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా మీరు చదువుకొని ఆ సబ్జెక్ట్ని చదివిన తర్వాత మోడల్ పేపర్ అనేది పైన ఫోకస్ పెట్టాలి. ఆ మోడల్ పేపర్లు కూడా చదివేటప్పుడు ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ మీద మీకు గ్రిప్ ఉండాలి. అప్పుడే అందులో ఎలిమినేషన్ చేసే క్యాపబిలిటీ మీకు వస్తుంది.
అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదైతే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ రైట్ అని పెట్టేసుకొని వెళ్ళిపోయి, లేదా ఒక ఆన్సర్ బ్యాక్ సైడ్ ఉన్న తర్వాత చూసి టిక్ పెట్టేసి వెళ్ళిపోయినట్లయితే లాస్ అయ్యేది మీరే. అది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్ మీద ప్రతి ఒక్క యాస్పిరెంట్కి వాటి మీద అబ్జర్వేషన్ ఉండాలి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద, ప్రతి ఒక్క బిట్ మీద అవగాహన కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ అనేది వస్తుంది. ఈజీగా పోస్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదొకటి నేర్చుకోండి. తర్వాత రెండోది ఏంటంటే, కొత్తగా యాస్పిరెంట్స్ ఎవరైతే ఇందులో జాయిన్ అవుతున్నారో లేదా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ అవుతున్నారో, మీరు ముందు పుస్తకాలు తీయడం కాదండి. ఆ పుస్తకాలు తీయకముందు ఆ గత కాలంలో వచ్చే పేపర్స్ తీసుకొని ఏ సబ్జెక్టులో ఎక్కువ స్కోరింగ్ అనేది వస్తుంది, ఏ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, మనం ఒక 10 మోడల్ పేపర్లు, మినిమం 10 మోడల్ పేపర్లు మీరు అబ్జర్వ్ చేయండి. అదే స్పెసిఫిక్గా బలాజికల్ తీయండి. బలాజికల్ సైన్స్లో సంబంధించిన 10 మోడల్ పేపర్లు తీయండి. తీసి చదవండి. అవి బైహార్ట్ చేయడం కాదు, చూడండి. చూసిన తర్వాత అది ఏ కాన్సెప్ట్ మీద వస్తుందా అనేది ఒకసారి ఇమాజినేషన్ చేయండి. మీరు ఆల్రెడీ చదివేసిన వాళ్ళైతే ఆ 10 బిట్లు ఏవైతే ఉంటాయో, ఆ 10 మోడల్ పేపర్లు ఏవైతే ఉంటాయో, ఆ 10 మోడల్ పేపర్లని అబ్జర్వేషన్ చేసి గత కాలంలో ఇచ్చినటువంటి వాటిని చూసి వాటిని అబ్జర్వేషన్ చేసి వాటి యొక్క కంటెస్ట్ ఏంటి ఇస్తున్నాడు, వాటి యొక్క సంబంధించి ఇండెక్స్ ఏమిస్తున్నాడు మీరు పరిశీలించండి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చాలు, టెక్నికల్గా మన పోస్టింగ్ వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. పాపం కొంతమంది ఇయర్లీ చదువుతూ ఉంటారు. పాపం ఒక వే ఆఫ్ గైడెన్స్ అనేది ఉండదు, వే ఆఫ్ ప్లానింగ్ అనేది ఉండదు. లేకపోవడం వల్ల సార్ నేను ఎంతో కష్టపడ్డా నాకు పోస్ట్ రాలేదంటే దాని అర్థం ఏంటి? దాని మీద ఒక ప్లానింగ్ లేకే కదా. ఆ ప్లానింగ్ ఉన్నట్లయితే 3 నెలలకి మీకు టైం సరిపోతుంది. అందుకే గవర్నమెంట్ వాళ్ళు మ్యాక్సిమం ఒక ప్రిలిమ్స్ అనేది నోటిఫికేషన్ పడగానే 45 డేస్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక స్టూడెంట్కి దాని మీద అవేర్నెస్ కలిగించాలి. అంతేగాని బుక్స్ నిండా ఇలా పెట్టేసుకొని ఒకటి చదువుదామంటే ఇన్ని సంవత్సరాలైనా కంప్లీట్ అవ్వదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకో విషయం మరొకటి డిస్కషన్ చేయాలంటే, మీరు కూడా ఒక మంచి డిజిటలైజ్డ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎస్పెషల్గా పిఆర్ అకాడమీ దానికి ఇచ్చినటువంటి మెయిన్ పర్పస్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఎలా చదవాలి, ఏ రకంగా చదివితే స్కోరింగ్ వస్తుంది అని దృష్టిలో పెట్టుకొని మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకొని క్లాసెస్ చెప్తూ వాటికి సంబంధించిన పీడిఎఫ్లు మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. లైవ్ రికార్డు ఉంటూ దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి పిఆర్ అకాడమీ కూడా కమర్షియల్ దృష్టిలో ఎప్పుడు పెట్టుకోలేదండి. ఒక స్టూడెంట్కి పోస్టింగ్ రావడంలో కమిట్మెంట్ దృష్టిలో పెట్టుకున్నామండి. అది మీరు మైండ్లో దృష్టి పెట్టుకోవాలి. సో ఇది స్పెసిఫిక్గా పిఆర్ అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక భరోసా. కాబట్టి మీకు ఇంకేవైనా డౌట్స్ ఉన్నా సంబంధించినటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అడగండి. వాటి వివరణ అనేది వాళ్ళు మిగిలినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్పదలుచు. ఓకేనండి. ఇక నెక్స్ట్ వన్ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్టు ప్లాంట్ ఫిజియాలజీ. ఈ ప్లాంట్ ఫిజియాలజీ ఉన్న టాపిక్స్ ఏముంటాయంటే, కిరణజన సహాయక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఫోటోసింథసిస్ అనేది ఉంటుంది, రెస్పిరేషన్ ప్లాంట్స్ మొక్కల్లో శ్వాసక్రియ అనేది ఉంటుంది, ఫైటో హార్మోన్స్ వృద్ధి నియంత్రకాలు అనేది ఉంటుంది, ఎకనామికల్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అనే ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. దీంతోపాటు మనం డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి మరికొన్ని విషయాలు ఏంటంటే, ఆస్మోసిస్, డిఫ్యూజన్ ప్రాసెస్, గట్టేషన్ పీరియడ్, ట్రాన్స్పిరేషన్, బిందుస్రావము, బాష్పోత్సేకము, విసరణ, ద్రవ విసరణ క్రమం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇందులో వస్తాయి. బయాలజికల్ సైన్స్లో బాగా డ్రై కాన్సెప్ట్ ఏదంటే ప్లాంట్, అంటే ఎస్పెషల్గా బాటనీ. బయాలజికల్ సైన్స్లో బాటనీ కొంచెం డ్రైగా ఉన్నట్టు, అందుకే స్టూడెంట్ అనేవాళ్ళు దాని మీద ఫోకస్ చేయడానికి ఇంట్రెస్ట్ పే చేయలేరు. ఒకవేళ అది నాన్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే మరీ చిరాకు వచ్చేస్తుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కొంతవరకు నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ మేము వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నాన్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళ దృష్టిలో పెట్టుకొని, సైన్స్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో ఉన్న వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మేము పేపర్ అనేది తయారు చేసామండి. కమింగ్ సూన్ అనే పేపర్స్ కూడా అన్నీ కూడా మేము తయారు చేసి ఉంచామండి. మోడల్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అన్నీ కూడా. సో మరి వాటికి దృష్టిలో పెట్టుకొని మేము గత కాలంలో ఇచ్చిన పేపర్ ఏ రకంగా ఉంది అనే ఉద్దేశం మీద ఒక యాస్పిరెంట్ వాళ్ళకి తెలియజేయడానికి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సరే, అందులో మనం మొట్టమొదటి మాట్లాడుకున్నట్లయితే ఫలదీకరణ జరగకుండా అండాశయం నుంచి ఫలం ఏర్పడే ప్రక్రియ, అంటే వితౌట్ ఫెర్టిలైజేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవరీ, డెవలప్మెంట్ ఇంటూ ఓవరీ టు ఓవా, అంటే ఓవరీ డెవలప్మెంట్ ఇంటూ ఓవా ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయం ఫలంగా మారే ప్రక్రియను ఏమంటారని అడుగుతున్నాడు. వితౌట్ ఫెర్టిలైజేషన్ ఓవరీ డెవలప్మెంట్ ఇంటూ ఓవా,
ఇస్ కాల్డ్. అది ఏమిటంటారు? ఫలదీకరణ జరగకుండా అండాశయం ఫలంగా మారడం ఒక మొక్క యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఫలదీకరణ జరగకుండా అండాశయం నుంచి ఫలంగా మారడం. ఫలదీకరణ జరగకుండా అండాశయం నుంచి ఫలంగా మారే ప్రక్రియ అనేది దేంట్లో ప్రాముఖ్యత చూపిస్తుందంటే ఈ ప్రక్రియలో చూపిస్తుంది. దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఈ సంబంధించిన వాటిలో ఫలదీకరణ జరగకుండా అండాశయం ఫలంగా మారేదాన్ని మన పార్థెనోకార్పీ అని అంటారు, అనిషేక ఫలనం అని అంటారు. ఈ పార్థెనోకార్పీ అనేదాన్ని అనిషేక ఫలనం, దీన్ని సీడ్లెస్ ఫ్రూట్స్ అని కూడా అనొచ్చు. ఈ మధ్యకాలంలో దీని మీద హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఎక్కువ దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సరే, సీడ్లెస్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఇండ్యూస్ చేసేది, ప్రోత్సహించేది, ప్రమోట్ చేసేది ఏ హార్మోన్ అడిగితే జిబ్బరలిన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. జిబ్బరలిన్ అనేది జనరల్గా ఏమిటి సార్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన ఫైటో హార్మోన్, మొక్కల్లో ఉండేటువంటి ఒక హార్మోన్. ఈ హార్మోనే మనకి దేన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి, దేన్ని ప్రోత్సహిస్తుందంటే పార్థెనోకార్పీ అనే వాటి మీద ప్రమోట్ చేయడానికి ఎక్కువగా హార్మోన్. ఈ హార్మోన్ యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే కాండం పెరుగుదలకు కూడా సహకరిస్తుంది. కాండం పెరుగుదల అంటే ఎలంగేషన్ ఆఫ్ స్టెమ్ చేసే ప్రాసెస్ కూడా దీనికే ఉంటుంది. ఇదే జిబ్రలిన్కి మరొకటి కూడా ఉంటుంది, ది ప్రమోట్ ది లేదా ఇండ్యూస్ ది సీడ్ డార్మెన్సీ. సీడ్ డార్మెన్సీ అంటే విత్తన సుప్తావస్థని ప్రోత్సహించే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా జిబ్రలిన్ యొక్క ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్. ఇది అండాశయం ఫలంగా మారడం అనేది కామన్ ప్రాసెస్. కానీ ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయం ఫలంగా మారడం అనేది కామన్ ప్రాసెస్. కానీ ఫలదీకరణ జరగకపోయినా సరే అండాశయం ఫలంగా మారడం అనేది అది పార్థెనోకార్పీకే సాధ్యం అనేది అవుతుంది. ఓకే, పార్థెనోకార్పీ అంటే ప్రధానంగా మొక్కల్లో జరుగుతుంది. అలా కాకుండా పార్థెనోజెనిసిస్ అని అంటాడు. పార్థెనోజెనిసిస్. ఈ పార్థెనోజెనిసిస్ అని అంటే అర్థం ఏంటంటే క్షయకరణ విభజన జరిగినా జరగకపోయినా, ఫలదీకరణ జరిగినా జరగకపోయినా అండాశయం ఒక బేబీగా, ఒక ఫలముగా లేదా ఒక బేబీగా ఫామ్ అవడాన్ని మనం ఏంటో పార్థెనోజెనిసిస్ అంటారు. అంటే ఫలదీకరణ జరిగినా జరగకపోయినా, క్షయకరణ విభజన జరిగినా జరగకపోయినా, అంటే సంయుక్త బీజం అంటారు కదా, సంయుక్త బీజం విభజన జరిగినా జరగకపోయినా, ఫలదీకరణ జరిగినా జరగకపోయినా సరే ఒక బేబీ అనేది ఫామ్ అయ్యే లక్షణాన్ని పార్థెనోజెనిసిస్ అని అంటారు. ఇది జనరల్గా ఈ పార్థెనోజెనిసిస్ అనేది జంతువుల్లో చూస్తాం. అది ఏ జంతువులు అంటే ప్రిమిటివ్ యానిమల్స్, ప్రిమిటివ్ ఆర్గనిజమ్స్, అంటే ప్రాథమిక జీవుల్లో ఈ క్యారెక్టర్ కనబడుతుంది. చీమలు, ఓకేనండి, ఈ చీమలు, కందిరీగలు, తేనెటీగలు, దీంట్లో ఫలదీకరణ జరగదండి. కానీ సంయుక్త బీజం అనేది ఒక బేబీగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే దీన్ని తేనెటీగలు, ఇవన్నీ మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ వన్ తీసుకుందాం, అపోమిక్సిస్. అంటే ఇప్పుడు ఇది ఇచ్చిన క్వశ్చన్కి ఇది ఆన్సర్ చేయొచ్చు. అపోమిక్సిస్ అంటే అర్థం ఏంటంటే ఫలదీకరణ జరగకపోయినా అండాశయం నుండి విత్తనంగా మారడం. ఫలదీకరణ జరగకపోయినా అండాశయం నుండి విత్తనంగా మారడం అంటే వితౌట్ ఫెర్టిలైజేషన్ ది ఓవరీ ఇట్స్ డెవలప్మెంట్ ఇంటూ సీడ్ ఇస్ కాల్డ్ అపోమిక్సిస్. అసంయోగ జననం అని అంటారు, అపోమిక్సిస్ అంటారు. ఈ క్యారెక్టర్ దేంట్లో ఎక్కువగా కనబడుతుంది అంటే మామిడి చెందినటువంటి మొక్కల్లో జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే సిట్రస్ ఫ్రూట్లో కూడా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఈ క్యారెక్టర్ అపోమిక్సిస్ దీని రెండిటికి ఒకటే. ఇక్కడ ఫలదీకరణ జరగకపోతే అండాశయం ఫలంగా మారేది పార్థెనోకార్పీ. అపోమిక్సిస్ అంటే ఫలదీకరణ జరగకపోయినా సరే అండాశయం విత్తనంగా మారేది అసంయోగం. మరి బహుపిండత అంటే ఏంటి? పాలో ఎంబ్రియో అంటే పేర్లోనే ఉంది. పాలి అంటే ఎక్కువ, ఎంబ్రియో అంటే పిండాలు అంటే అధికమైన పిండాలు, ఒకే విత్తనంలో అనేక పిండాలు కలిగి ఉండడం. ఇది మల్టిపుల్ ఎంబ్రియో కండిషన్ ఇన్ సింగిల్ సీడ్. ఓకేనండి, ఒకే విత్తనంలో అనేక అండాలు కలిగినటువంటి లక్షణాన్ని చూపించేది బహుపిండత, దానే పాలో ఎంబ్రియో. ఈ క్యారెక్టర్ ఎక్కువ కనబడుతుంది సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువ కనబడుతుంది. తర్వాత మామిడి దాంట్లో కూడా కనబడుతుంది. ఈ బిట్ లాస్ట్ టైం అడిగిన బిట్టు 2016లో మళ్ళీ రిపీట్ చేసాడు, 2023లో మళ్ళీ ఇది రిపీట్ చేయడం జరిగింది. బహుపిండత ప్రదర్శించినటువంటి ఏకైక సంబంధించి సిట్రస్ జాతులు. ఈ సిట్రస్ని మన దేశంలో బాగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి రెవల్యూషన్, విప్లవాన్ని ఏమంటారంటే ఆరెంజ్ రెవల్యూషన్ అంటారు.
ఆరెంజ్ రెవల్యూషన్ అంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో మనకి గత కాలంలో అడిగినటువంటి పేపర్ ఎస్ఏ వాళ్ళకి ప్రిలిమ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడుగుతాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 బిట్లకి 8 బిట్లు 10 బిట్లు ఎనాలిసిస్ అనేది మేము ఇస్తున్నట్లయితే 4 బిట్లతో పాటు ఎడిషనల్ మ్యాటర్ కూడా మేము ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేసే విధానం కూడా ఇదే రకంగా చేస్తే మీకు పోస్ట్ వచ్చే అవకాశం 100% ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకేనండి. సో మనం డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఆ యొక్క ఈ చెప్పినటువంటి ప్రాసెస్లో ఎస్ఐ వాళ్ళకి 2016లో అడిగినటువంటి ప్రాసెస్ ఏంటి అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగాను. అంటే బహుపిండత అంటే ఏమిటి అనే బిట్ అని అడిగాడు. ఆ క్వశ్చన్ ఎక్కడ ఇచ్చాడంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చాడు. అంటే మీరు చదవాల్సింది ఎక్కడంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మీరు అది చదవాల్సిన బాధ్యత మీకు ఉండాలి అని మేము చేసుకోవాలి. అంటే స్కూల్ స్టాండర్డ్ ఎన్సీఆర్టీతో పాటు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మీరు చదవాలి. మేము అదే దృష్టిలో పెట్టుకొని మేము క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి లైవ్ రికార్డు అనేది ఆల్రెడీ ఉన్నాయి. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మా దగ్గర ప్రొవైడ్ చేసి ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించిన ఏవైనా సరే మీకు ఆ కోర్స్ కావాలంటే ఆ సంబంధించినటువంటి ఆ నెంబర్ పిఆర్ అకాడమీ తరపున ఉన్నటువంటి నెంబర్ని మీరు కాల్ చేస్తే రిమైనింగ్ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది కూడా వాళ్ళు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.